ప్రైజ్ లార్డ్. సో పిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. అది మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. సంఘాలుగా, సంఘ నాయకులుగా, పాస్టర్స్గా. పిల్లల పరిచర్య అంటేనే లెక్కలేనిగా తనంలో పిల్లలు కానుకలు ఇవ్వరు, పిల్లలు దశం భాగం ఇవ్వరు అనే ఆలోచనలో ఇంకా పాస్టర్స్ ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు. ఖచ్చితంగా ఉండే ఉంటారు. దేవుని వాక్యము చాలా క్లియర్గా, చాలా రూఢిగా మనతో మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే, నేటి బాలలే రేపటి సంఘాలు, రేపటి నాయకులు. పిల్లల పరిచర్య చేసేవాళ్ళు భారతదేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఆ పరిచర్య ఎలా ఉన్నాయంటే యాక్టివిటీ బేస్డ్గా ఉన్నాయి. మేము ట్రైనింగ్ పెడతాము, మా దగ్గర ఒక 10 పాఠాలు ఉన్నాయి. 10 పాఠాలు చెప్పండి. 10 పాఠాలు అయిపోయిన తర్వాత ఏంటి అనేది ఎవరికి తెలియదు. కానీ సోమవారం నుంచి శనివారం వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ప్రతి సబ్జెక్ట్ని వాళ్ళు గ్రాస్ప్ చేయాలి, లోక జ్ఞానం సంపాదించుకోవాలి. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోవడం అన్న వాక్యాన్ని ఒకటి యాకోబు పత్రిక 1:27 ప్రకారం నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు. ఆ మాటకు అర్థము నడిపించాలి, మనము నడిపించకపోతే దిక్కులేని వాళ్ళు అయిపోతారు. వీళ్ళు యేసుక్రీస్తుని ఎరగని వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళే అనే అర్థం వచ్చేలాగా వాక్యము దేవుడు మనకు నేర్పిస్తున్నా కూడా మనము ఈ పిల్లల పరిచర్ని చాలా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పటిదాకా. పిల్లలు మనం బయట చూస్తే రోడ్డు మీద పాడైపోతూ డ్రగ్స్కి వాటికి బానిసలైపోయి, కుటుంబాల్లో వాళ్ళు రెబెల్లెస్గా మారిపోయి, తాగుడికి అన్నిటికీ బానిసలైపోయి రోడ్డు మీద పడిపోతున్నప్పుడు వాళ్ళు త్వరగానే వాళ్ళ యవ్వన కాలంలోనే చనిపోవడం, కొన్ని రోగాలతో, కిడ్నీ ఫెయిల్యూర్స్తో, లివర్ పాడైపోయి, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు దైవజనులుగా మనకి ఆ రోషం రావట్లేదు. అరే వీరి కోసం మనం ఏం చేయట్లేదే. మార్కు సువార్త 10:14 యేసుక్రీస్తు వారు చెప్పి ఇలాంటి వారిది పరలోక రాజ్యము. మత్తయి సువార్త 18:1-6 మనం చూసుకుంటే ఇలాంటి చిన్నవారిని నేను చేర్చుకుంటే, ఒక్కడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు, ఇలాంటి ఒక్కరిని అభ్యంతరపరిస్తే వాడి మెడకు తాడుగట్టి, తిరగటి రాయి గట్టి, మిక్కిలి లోతైన సముద్రంలో పడవేట వానికి మేలు అని యేసుక్రీస్తు వారు పలికిన మాటలు కూడా మనకు జ్ఞాపకం రావట్లేదు. వీఆర్ ఇన్ లాస్ట్ డేస్. మనము చాలా దగ్గరగా ఉన్నాం. ఏం జరుగుద్దో, ఏమి పరిస్థితులు మారిపోతాయో, ఎట్లా ఉంటామో, బైబిల్ ఉంటుందో లేదో అనే భయంకరమైన పరిస్థితుల్లోకి అలాంటి సింటమ్స్ కనబడుతున్నాయి మనకి. సో బాలుడు నడవలసిన త్రోవను వాడికి మనం నేర్పించకపోతే, వాడికి చెప్పకపోతే వాడు నాశనం అయిపోతాడు. ఖచ్చితంగా దేవుడు పరలోకంకి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే మన సంఘంలో కానీ, మన సంఘం బయట, మన చుట్టుపక్కల కనపడుతూ పాడైపోతూ ఉన్న వాడిని మనం చూసి చూడనట్టు వెళ్ళిపోయేస్తే వాడు పరలోకంలో తండ్రి ఎదుట మనల్ని నేరారోపణ చేసినప్పుడు, ఈ పాస్టర్ గారు నాకు చెప్పలేదు, ఈ అక్క నాకు చెప్పలేదు యేసుక్రీస్తు నిజమైన దేవుడని అని వాడు నిందారోపణ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో మనం ఉన్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ట్రైనింగ్ మేమే పెడతాము, మేమే మీ ప్రాంతాలకు వస్తాము, మేము మంచి స్టాండర్డ్ ట్రైనింగ్ ఇచ్చి ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా నడిపించాలని నేర్పిస్తాము. నేర్పించడమే కాదు, మీకు ఒక మంచి పుస్తకాలు కూడా మేము అందజేస్తాము. అది 1 year కాదు, 2 years కాదు, 3 సంవత్సరాలకు సంబంధించి, ఈ 3 సంవత్సరాలకు సంబంధించిన పుస్తకాలు మీరు పొందుకొని పిల్లలకి నేర్పిస్తే ఆ పిల్లలు దేవుని వాక్యం ఎదుగుతారు. కీర్తనలో మనం చూసిన మాట నెరవేరుతుంది. ఆ మాట, ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. ఆ వెలుగైన మాటలను మనం వారికి నేర్పించినప్పుడు మత్తయి సువార్త 5:14 యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో పలికిన మాట నెరవేరుతుంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, వెలుగుగా ఉంటారు. లేకపోతే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు కాల్కటా, బెంగాల్లో జరిగింది. ఒక డాక్టర్ని ఎంతోమంది సామూహికంగా రేప్ చేశారు, చంపేశారు. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ రేప్ చేసిన వ్యక్తి రేప్ చేయడానికి కారణం ఏంటని మనం రూట్ కాజ్ వెతికితే మాత్రం ఖచ్చితంగా అతను ప్రేమ లేని వాడిగానే పెరుగుంటాడు.
సమాజంలో ఇది రైటు ఇది రాంగు అని బోధించే వాళ్ళు దగ్గర లేకపోవడం వల్ల తను వైల్డ్గా అలాగా బిహేవియర్తో పెరిగాడు. ఎవరు ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పేవాళ్ళు లేరు. సో ఇదే కంటిన్యూ అయితే క్రైమ్ ఎక్కువ అవుతుంది. మనం ఆంధ్రాలో కూడా చూసాం, మైనర్ పిల్లలు బాయ్స్ చిన్న పాపను రేప్ చేసి చంపేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రేమ వాళ్ళలో లేకపోవడము. ప్రేమ అంటే యేసుక్రీస్తు. మనము 1వ యోహాను పత్రికలో చూస్తాం, తెలుగులో ఉంటుంది దేవుడు ప్రేమ స్వరూపి, ఇంగ్లీష్లో ఉంటుంది గాడ్ ఈజ్ లవ్. ప్రేమ లేదు వాళ్ళకి, యేసు లేడు వాళ్ళలో, దేవుడు తెలియదు వాళ్ళకి. వాళ్ళు యాకోబు పత్రిక 1:27 ప్రకారం దిక్కులేని వాళ్ళగా ఉంటున్నారు. లోకంలో చెడుకి ఆకర్షితులు అవుతున్నారు. సాతాను బంధకాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని విడిపించాల్సిన బాధ్యత మనది. మనం ముందుకు రాకపోతే, మనం కదలకపోతే, మనము ఒక 10 మంది మన దగ్గర ఉన్న పిల్లల్ని మంచి మార్గంలో నడిపించకపోతే, నేనే మార్గము సత్యము జీవం అన్న యేసయ్యని ప్రకటించకపోతే, వాళ్ళు సమాజంలో ఒక చీడ పొడుగులాగా తయారవుతారు. సమాజంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక ఎందుకు పుట్టారు వీళ్ళు అనే ఆలోచన సమాజం కూడా వచ్చి సమాజం తృణీకరించే వాళ్ళుగా అవుతారు వాళ్ళు. జ్ఞాపకం చేసుకోండి, మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మీ అందరినీ అర్జ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. వీ హ్యావ్ అ కరిక్యులం, మా దగ్గర బుక్స్ ఉన్నాయి, మంచి ట్రైనింగ్ మేము ఇస్తాం, మేమే మీ ప్రాంతాలకు వస్తాం. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు లోకల్గా ఉన్న కొన్ని చర్చెస్లో ఉన్న పాస్టర్స్, ఫెలోషిప్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇట్లాగా మనకి మంచి బుక్స్ ఇస్తారు. మనం మన పిల్లలకి మాదిరిగా ఉందాము. పాస్టర్స్ అన్ని చేయలేరు. పాస్టర్సే సండే స్కూల్ టీచర్గా ఉండలేరు. పాస్టర్స్కి ఉన్న పనులు, వాళ్ళ పరిచర్య, వాళ్ళు బయటకు వెళ్ళడం, గృహ కూడికలు, వాళ్ళ ఉపవాస ప్రార్థనలు, లేకపోతే ఆన్లైన్ ప్రేయర్లు, ఇవన్నీ ఉన్నాయి. సో మీరేం చేయగలరంటే, మీ దగ్గర ఉన్న అహరోన్లోను హూరును తయారు చేస్తే వారు మీకు సపోర్ట్గా కుడివైపు ఎడంవైపు పట్టుకొని ఉన్నప్పుడు ఈ లోకంలో సాతాను బంధకాల నుంచి, సాతాను విసురుతున్న బాణాల నుంచి, అగ్ని బాణాల నుంచి తప్పించుకొని శక్తివంతులైన సైనికులైన పిల్లల్ని మనం తయారు చేయగలం. క్రీస్తు సైనికుల్ని మనం తయారు చేయగలం. అట్లాంటి అవకాశం ఉన్నప్పుడు మీరు వాడుకోండి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు కుడివైపు ఎడంవైపు 2 దొంగలు కూడా ఆయనతో పాటు సిలువ వేయబడ్డారు. కానీ ఒకటి మనం గ్రహించాల్సింది ఏంట్రా అంటే, అక్కడ ఆ సందర్భంలో 2 దొంగలకి ఒకేసారి యేసుక్రీస్తు వారితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఓకే, ఒక దొంగ అంటాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని ఒక దొంగ ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆ మాటతో ముగించాడు. ఇంకొక దొంగ అంటాడు, నేను పాపినే, మాకు ఇది శిక్ష సరైనదే, కానీ నువ్వు పరదేశి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు వెంటనే, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు. అవకాశాన్ని, ఇద్దరికి వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నారు అనేది మీరు ఆలోచన చేయండి. సో సరైన పద్ధతుల్లో మనం ఉపయోగించుకుంటే దేవుడు మనల్ని, మన సంఘాలని, మన సంఘ కుటుంబాలని, సమాజాన్ని, దేశాన్ని కూడా మార్చగలడు. మార్చే శక్తి దేవుడు మనకే ఇచ్చాడు. ఆ మార్చే శక్తిని వాడడానికి ఒక్క అడుగు మనం ముందుకు వేయాలి. అదే టీచర్స్ ట్రైనింగ్. ఆ టీచర్స్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆ టీచర్స్ అదే ఇంటెన్స్తో వాళ్ళకి బోధించినప్పుడు, వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు తప్పిపోరు. పెద్దవారైనా కూడా తప్పిపోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక్కసారి దైవజనులు అందరూ ఆలోచించండి. కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేస్తే ఇక్కడ పైన కనబడుతున్నట్టు ఈ బుక్స్ మీకు ఫ్రీగా అందజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్.